నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2 వ్యతిరేక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి షాక్ తగిలితే సుప్రీంకోర్టులో సిఐడి విభాగానికి చుక్కెదురైంది. ఈ 2 నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు డిఫెన్స్లో పడగా ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. కొంతకాలంగా న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ వాదనలు వీగిపోతూ ఉండడం మీద చర్చ నడుస్తోంది. సరైన లీగల్ టీంను ఎంచుకోకపోవడం, హడావిడి నిర్ణయాలతో సమస్యలు ఏర్పడుతున్నాయని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉండడం మచ్చగా నిలుస్తోంది. ఇదే అదునుగా కోర్టుల వ్యాఖ్యలను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు గత సంవత్సర కాలంగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాయి. కోర్టుల ఉత్తర్వులు ఇవ్వటం, వాటిని తమకు నచ్చినట్లుగా అర్థాలు తీసుకోవడంలో వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో తిరిగి న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని నిలిపివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి చీవాట్లు వేసింది. తిరిగి నామినేషన్ల దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించింది. ఏప్రిల్ నెల మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ చోటు చేసుకుంది. కొత్త ఎన్నికల కమిషనర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేశారు. చాలా తక్కువ వ్యవధిలో ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలేమీ తీసుకోకూడదు. ఇందుకోసం 4 వారాల పాటు వ్యవధి ఇచ్చి తీరాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ ఈసీ ఇవేమీ పట్టించుకున్నట్లు లేదు. ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చేసి 2న ప్రధాన పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. వారం తిరగకుండానే ఎన్నికలు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఏప్రిల్ 1న ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 2వ తేదీన ప్రధాన పార్టీలకు సమావేశం ఏర్పాటు చేశారు. దీని మీద ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీనిని ఈసీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికల ప్రక్రియను బహిష్కరించింది. మిగిలిన ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఈలోగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించటం లేదంటూ జనసేన హైకోర్టుని ఆశ్రయించింది. తర్వాత తెలుగుదేశం కూడా అదే తరహాలో న్యాయస్థానం తలుపు తట్టింది. దీంతో ఈ 2 రిట్ పిటిషన్లను కలిపి హైకోర్టు విచారణ జరిపింది. మొదటగా విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీని మీద ఈసీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఎన్నికల సంఘం తమ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా కోర్టుల జోక్యం తగదని విన్నవించింది. 2 రోజుల్లో పోలింగ్ ఉండగా ఎన్నికలు ఆపడం తగని పని అని పేర్కొంది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్య మార్గాన్ని సూచించింది. ఓటింగ్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు, కానీ
ఫలితాలు వెల్లడించవద్దని సూచించింది. అటు తర్వాత సింగిల్ జడ్జి కోర్టులోనే దీనిని తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితాలు వెలువడలేదు. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ జడ్జి తుది తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ చట్టవిరుద్ధం అని తేల్చి చెప్పారు. తిరిగి నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. దీని మీద ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేయగా తిరిగి డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి. ఎన్నికల కేసును విచారించిన హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర అధికారులు అర్థం చేసుకోలేదని అభిప్రాయపడింది. 4 వారాల గడువు ఖచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. ఎన్నికల కమిషనర్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడం తగదని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సవాల్ చేస్తూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికలు చెల్లవని తేల్చి చెప్పింది. ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా 4 వారాలు అమల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రోజునే ఆగమేఘాల మీద ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నీలం సాహ్ని తీరును విమర్శించింది. సుప్రీంకోర్టు తీర్పునకు సొంతంగా వక్ర భాష్యం చెప్పుకున్నారని ధర్మాసనం పేర్కొంది. ఇంగ్లీష్ చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం తెలిసిన సామాన్యులకు కూడా సుప్రీంకోర్టు ఆదేశం సులువుగా అర్థమవుతుంది. కానీ అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారిగా చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ అయిన ఆమె ఇంత సరళమైన ఉత్తర్వుల్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం చిత్రంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్షన్ కమిషనర్ వారం రోజుల్లోనే ఎన్నికలను ముగించటం, పోటీ చేసిన అభ్యర్థుల హక్కులని కాలరాయడమే అని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మీద ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తేవడంతో ఈసీ తొందరపాటు చర్యలకు పూనుకుందని విపక్షాలంటున్నాయి. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభివర్ణిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఏపీ ప్రభుత్వం పాటించాలని కోరుతున్నాయి. ఏపీ హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తూ జనసేన తరపున రాష్ట్ర కార్యదర్శి చిలకల్లు శ్రీనివాస్ రిట్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఈ రిట్ పిటిషన్లో సూటిగా ప్రశ్నలు గుప్పించారు. కొద్ది రోజులకే తెలుగుదేశం తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పిటిషన్ వేశారు. ఈ 2 రిట్లను కలిపి హైకోర్టు విచారణ జరిపింది. దఫాదఫాలుగా న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. చివరకు హైకోర్టు తీర్పును వెలువరించింది. తెలుగుదేశం వాదనల్లో పసలేదని తేల్చి చెప్పడంతో పాటు ఆ రిట్ను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. జనసేన రిట్ను పరిగణలోకి తీసుకుని తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించింది. తిరిగి ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది. కాగా ఎన్నికల ప్రక్రియ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ప్రజాస్వామ్యాన్ని ఈ తీర్పు బతికించిందని అభివర్ణించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని హైకోర్టు వారు రద్దు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఈ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగినాయి, బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి, నామినేషన్లు కూడా వేయనివ్వలేదు, ఈ ఎన్నికలను రద్దు చేయాలని పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. హైకోర్టులో కూడా మేము రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేము చెప్పిందే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వాస్తవమైన, అందుకనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేశారు. ఇది ప్రభుత్వ అప్రజాస్వామ్య నిరంకుశత్వ వైఖరికి చెంపదెబ్బని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోవైపు ఏపీ హైకోర్టు తీర్పు మీద
ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికార పక్షం అంటోంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ రద్దు చేసినట్లు కానే కాదని, కేవలం ఎన్నికలు జరిగిన స్థానాల మీదనే నిర్ణయం వెలువడిందని చెప్తున్నారు. దీని మీద డివిజన్ బెంచ్ను ఈసీ ఆశ్రయించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. 2020 మార్చి నెలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చాలా చోట్ల అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో పాటుగా గెలిచినట్లుగా ప్రకటనలు చేసేశారు. ఒకసారి ధృవీకరణ పత్రాలు అందించాక రద్దు చేయడం కుదరదని అధికార పార్టీ వాదిస్తోంది. పైగా తాజా హైకోర్టు తీర్పులో కూడా నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయలేదని గుర్తు చేస్తోంది. నామినేషన్ల తర్వాత దశ నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలని మాత్రమే పేర్కొందని వైసీపీ అంటోంది. అంటే గతేడాది జరిగిన ప్రక్రియ అంతా సజావుగానే ఉందని, కేవలం ఈ ఏడాది చోటు చేసుకున్న ప్రక్రియను మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని చెబుతోంది. అందుచేత ఏకగ్రీవాలైన చోట్ల తిరిగి ఆలోచించాల్సిన పనే లేదని, కేవలం ఎన్నికలు జరిగిన స్థానాలకే తాజా తీర్పు వర్తిస్తుందని అభిప్రాయపడుతోంది. దీని మీద ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ వాదిస్తోంది. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.